ఇండియాలోని అతిపెద్ద పైరసీ రాకెట్ ఛేదించిన హైదరాబాద్ పోలీసులు సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. తమిళనాడు నుంచి దుబాయ్ దాకా పేట్రేగిపోయిన ఈ రాకాసి వల్ల పరిశ్రమ ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. వీటి ద్వారా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన మాఫియా గ్యాంగ్ ఇప్పుడు కటకటాల పాలైంది. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా డూప్లికేట్ ప్రింట్ల ద్వారా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈ పైరసీ మూలాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలయ్యాయో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూద్దాం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో సినిమాలు చూడాలంటే కేవలం థియేటర్ ఆప్షన్ మాత్రమే ఉండేది. బ్లాక్ అండ్ వైట్ టీవీలు సైతం డబ్బున్న ఇళ్లలో కనిపించేవి. ఇక కలర్ టీవీ ఉంటే వాళ్ళు అల్ట్రా రిచ్ అన్నమాట. పాటలు వినడానికి గ్రామ్ఫోన్ రికార్డులు తప్ప వీడియో చూసేందుకు వేరే ఆప్షన్ లేకపోవడం నిర్మాతలకు కనకవర్షం కురిపించేది. అందుకే అనా పైసలు చెల్లుబాటున్న రోజుల్లో లవకుశ ₹1,00,00,000 వసూలు చేయడం మాటలు కందని అద్భుతం. ₹2 బాల్కనీ కాలంలో అడవి రాముడు బయ్యర్లు లక్షలు కళ్ళ చూసారంటే అప్పుడు పైరసీ లేకపోవడం వల్లే. ఇదంతా 1980 దాకా జరిగిన స్టోరీ. వీడియో క్యాసెట్ ప్లేయర్లు, రికార్డులు వచ్చిన తర్వాత కథ మారిపోయింది. థియేటర్కు వెళ్లే అవకాశం లేకుండా 4 గోడల మధ్య సినిమా చూపించే పార్లర్లు వెలిశాయి. అద్దెకు క్యాసెట్లు తెచ్చుకొని ఇంటిల్లాపాది ఎంజాయ్ చేసే ట్రెండ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. విదేశాల నుంచి స్మగ్లింగ్ రూపంలో వచ్చే ఖాళీ క్యాసెట్ల ద్వారా పైరసీ చేయడం ఇక్కడి నుంచే మొదలైంది. 1990లో ఒక ఒరిజినల్ వీడియో క్యాసెట్ ₹250 ఉంటే పైరసీ కేవలం ₹100కే దొరికేది. థియేటర్లో రహస్య కెమెరాలు పెట్టి కొత్త సినిమాలు రికార్డ్ చేసే ట్రెండ్కు పునాది 90 దశకంలో పడింది. ఇది పేట్రేగిపోయాక 2000 సంవత్సరం తర్వాత సీడీలు అంటే కాంపాక్ట్ డిస్కులు అందుబాటులోకి వచ్చాయి. మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉండే సీడీలు వేగంగా ఒక కంప్యూటర్ ఉంటే చాలు ఎవరైనా తయారు చేసే విధంగా మారిపోయాయి. దీంతో పైరసీ జడలు విరబూసుకుంది. అరచేతి సైజులో ఉండే సీడీలో ఏకంగా 3 సినిమాలు పెట్టే టెక్నాలజీ రావడంతో కొన్నేళ్ల పాటు వీటి హవా నడిచింది. ఇంటర్నెట్ వినియోగం పెరగడం, బ్యాండ్ విడ్త్లో అనూహ్యమైన మార్పులు రావడం, వైఫై లాంటి అధునాతన సౌకర్యాలు పైరసీకి కొత్త దారులు చూపించాయి. 2010 తర్వాత గూగుల్ డ్రైవ్, ఆన్లైన్ అప్లోడ్స్, టొరెంట్ సైట్స్, డౌన్లోడింగ్ టూల్స్, హార్డ్ డిస్క్ వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. నేరస్తులకు అవగాహన పెరిగింది. నేర్చుకుని మరీ దోపిడీ మొదలుపెట్టారు. డిజిటల్ సర్వర్లను హ్యాక్ చేయడం, మల్టీప్లెక్స్లో ఐఫోన్లతో సీక్రెట్గా సినిమా రికార్డ్ చేయడం లాంటి కొత్త పద్ధతులు వచ్చాయి. ఇవి ఏకంగా రిలీజ్ రోజే HD ప్రింట్లు బయటికి వచ్చేందుకు ప్రేరేపించాయి. గేమ్ చేంజర్, తండేల్, కుబేరా, సింగిల్, హిట్ 3, ది థర్డ్ కేస్ వగైరా సినిమాలని రిలీజ్ రోజే ఉదయాన్నే బెస్ట్ క్వాలిటీ ప్రింట్లతో దర్శనమిచ్చి షాక్ ఇచ్చాయి. తాజాగా జరిగిన అరెస్టులతో పైరసీ పూర్తిగా అంతమైపోయిందని చెప్పలేం, కానీ ఇంకో రూపంలో, ఇంకో దేశంలో పురుడు పోసుకుంటుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు ఒకటే మార్గం. ఏ దేశంలో పైరసీ జరిగినా అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి నేరస్తులను ఇక్కడికి తీసుకొచ్చి వ్యవస్థ తీసుకురావాలి. ఓవర్సీస్ రిలీజుల వల్ల చెప్పుకున్నంత సులభంగా ఇది చేయలేకపోయినా క్రమంగా బలోపేతం చేయాలి. సినిమా అనేది వందల వేల కోట్ల రూపాయలతో క్రియేటివ్ ప్రాపర్టీ. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులకే కాదు, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి మీద ఉంది.